మనం ఎందరినో కలిసి మాట్లాడుతాం, కాలక్షేపం చేస్తాం. వీరిలో ఎక్కువ మంది సాయి భక్తులు, ఆస్తికులు, మేధావులు ఉండవచ్చు. అలా కాని వారు ఉండవచ్చు. కాసేపు మాట్లాడడంతోనే వారి సాంగత్యం మనకు వాంఛనీయమా కాదా ఎలా తెలుసుకోవాలి? అలాంటి వారే మనకు లభించారో లేదో ఎలా తెలియాలి? మనకు దొరికిన సాంగత్యం సరైందో కాదో తెలుసుకోవడానికి కొన్ని సులువులున్నాయి. వాటిలో ఒకటి, వారికి పరోక్షంగా మరొకరి గురించి విమర్శించి మాట్లాడే అలవాటు ఉంటే వారికి దూరంగా ఉండాలి. వారు చెప్పేది నిజమే అనుకున్నా మన సాధనకు అంతరాయం. అన్ని రూపాలలోనూ సాయి ఉన్నారని గుర్తుపెట్టుకోవడం మన లక్ష్యం. దానిని మరిపించి మనుషుల గుణదోషాల పైకి మన దృష్టిని మరల్చి అసలు సత్యాన్ని మరుగుపరిచేది దుస్సాంగత్యము. ఇందులో ఇంకొక సూక్ష్మం ఉంది. మంచి చెడ్డలు అన్నవి మనల్ని సంస్కరించుకోవడానికి ఉన్నాయి కానీ పక్క వారిని సంస్కరించడానికి కాదు. ఉత్తమ జీవిత ఫలితాన్ని పొందాలన్న శ్రద్ధను బట్టి వారికే తనలోని చెడు తొలగించుకోవాలనే ప్రేరణ కలుగుతుంది. ఇది మరచి పక్క వారిని అంచనా వేయడం అనేది ఆత్మ సంస్కరణ నుండి తప్పుకునేందుకు మన మనస్సు చేసే కుతంత్రం. ఎవరు మాట్లాడితే మనకు సాయి వంటి మహనీయులు పరమార్థాలపై దృష్టి నిలిచి మన అహం అనబడే వ్యక్తిత్వాన్ని మరుస్తామో అది సత్సాంగత్యం. అలా కానిది దుస్సంగత్వము. రోగికి పథ్యం ఎంత అవసరమో భక్తునికి సత్సాంగత్యము అంత అవసరం. సాధన నుంచి బుద్ధి పక్కకు తిరిగినట్లు గుర్తు ఒక్కటే. మనం క్రమంగా అలాంటి వారికి చేరువవుతూ ఉంటాము. అదే గుర్తు. సాయినాథ్ మహారాజ్కి జై.